శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల. వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి మనకు తెలుసా? కూర్చుంటారేమో అనుకున్నాం, కానీ ఎందుకు వచ్చారు? అది చదవటం కోసం వచ్చారు. కొంతమందికి అలా కంజాయింపు ఇష్టం. మనకి కంజాయింపు ఇష్టం అనుకోండి, అది పూర్వజన్మల్లో పెర్ఫెక్షన్ దిశగా సాధన చేసిన వాళ్ళకి అబ్బుద్ది. అది మనం ఉన్నాం అనుకోండి, తీసిన చోట పెట్టం. అసలు తలగా దువ్వేసుకుంటాం, ఆ ఇంటికలు కూడా తీయం, లేకపోతే తీసి అవతల పాడేస్తాం, అలా పాడేస్తాం. వారు అలా ఉంటారు. తీసిన చోట పెట్టాలి, నీట్గా సర్దుకోవాలి అని వారు చెబితే ఏమనుకుంటాం? మన చిన్నపిల్లలం కదా, చేదస్తం ఇలాగ అనుకుంటాం. చేదస్తం కాదు అది. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సాధన ఫలితంగా వారికి అలా కంజాయింపుగా ఉండాలి అని అబ్బింది. అది స్వతహాగా అబ్బింది. అది మనకైతే వాళ్ళు చెప్పాలి, వాళ్ళకైతే ఎవరు చెప్పక్కర్లా. ఇవాళ ఏంటి, శివుడు కృష్ణుడు ఇద్దరు వచ్చేసారు, కన్నుల పండుగగా ఉంది మనకి. మళ్ళీ ఇటువంటి రోజు రాదేమో. శివుడు కృష్ణుడు అంటే మార్గశిర మాసంలోకి ఆయన రావాలి కదా, జ్యోతి స్వరూపుడు. అది ఎప్పుడో కానీ రాదండి, ఎప్పుడో కార్తీక పౌర్ణానికి వచ్చేస్తారు. ఇవాళ శివుడు కృష్ణుడు ఇద్దరు కలిపి వచ్చేసారు. అమ్మవారు భగవద్గీత అమ్మ కూడా వచ్చేసింది. ఎంత సుదినమో కదా ఇవాళ మనకి. కళ్ళారా అలా చూడటానికే, మనకే కళ్ళారా చూడటానికే ఏదో పుణ్యం ఉంటుంది, లేకపోతే రాము. లేదంటే వారి యొక్క అనుగ్రహం అన్న మన మీద ఉండాలి. ఎంత అందంగా ఉందో చూడండి. శివుడు కృష్ణుడు ఇద్దరు వచ్చేసారు. వాళ్ళిద్దరు యుద్ధాలు కూడా చేసుకున్నట్టు ఉన్నారు భక్తుల కోసం. ఒక భక్తుడేమో శివభక్తుడు, ఇంకొకడేమో కృష్ణ భక్తుడు. శివభక్తుడేమో నువ్వు నా తరఫున యుద్ధానికి రా అంటూ వచ్చాడు, శివుడు వచ్చాడు. కృష్ణ భక్తుడేమో మరి నేను నిన్నే నమ్ముకొని నువ్వు నా తరఫున రా అంటే యుద్ధానికి వచ్చాడు. వీళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు మరి భక్తుల కోసం. మనల్ని యుద్ధానికి పిలవలేదులే, ఇద్దరే కలిపి కూర్చోండి చక్కగా అని చెప్పి భక్తులుగా పిలిచాం. మనం యుద్ధానికి పిలవాల. నేనేం చెప్పనమ్మా, మొత్తం అంతా మీ డాడీ చెప్పేశారు. ఒక ఫ్లో ఉంది వారి దగ్గర, ఈశ్వర అనుగ్రహం, అది ఒక ఫ్లో ఉంది.
మా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆ ఫ్లో ఉంది ఆయన దగ్గర, మా దగ్గర లేదు. మరి మన దగ్గరే ఉంది, మనకేమీ తెలీదు. మాకేమీ తెలియదు మహానుభావ అంటే గురుగారేమో నువ్వే గురువు అని చెప్పారు. ఏం చెప్తావు? అన్నీ తెలుసున్నవాడు ఈశ్వరుడు, ఏమీ తెలియని వాడు జీవన్ముక్తుడు. ఇప్పుడు వారు ఎందుకు వచ్చారో మనకు తెలిసో తెలియదు కదా, ఏమీ తెలియదు మనకి. సర్దేసి వెళ్ళిన తర్వాత ఓహో ఇందుకు వచ్చారా అని తెలిసింది. మనకేమో తెలుసమ్మా, ఏమీ తెలియదు. మనం తెలివైన వాళ్ళు ఏం కాదు. అలాగని చెప్పి మనం తెలుసుండి అరుణాచలేశ్వరుని పట్టుకున్నామంటే లేదు. ఎవరో తోసేసారు మన దీంట్లోకి, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు. ఫ్యాన్ వద్దు తల్లి, ఆ లైట్ వేసి సరిపోతుంది. ఇందాక నుంచి ఆ లైట్ ఎవరిని ఎత్తే బాగుండు చెబుదాం అనుకున్నాం, మళ్ళీ సబ్జెక్ట్కి అంతరాయమేమో అని చెప్పి చెప్పలా. అంటే ఈశ్వరుడు స్పందిస్తాడేమో ఒకవేళ మన ఆయన కోరుకుంటే కదా, దాంట్లో మన స్వార్థం ఉంది, ఏం లేదు కదా. ఒక 10 ఏళ్ళు చెప్పేవామంటే బీఎస్సీ సంఘుల్లో సత్సంగాలు 10 ఏళ్ళు కూడా చెప్పామండి. ఎంతమంది అందిపుచ్చుకున్నారండి? ఇవాళ మీరు అక్కడ కనబడుతున్నారు. ఇక్కడ ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, ఏంటి నేను కష్టంలో ఉన్నాను నన్ను గట్టెక్కించు అని ఎవరైతే శరణ పొందుతారో వాళ్ళకి చెప్పాలంట. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకే చెప్పాడు. అర్జునుడు, వీళ్ళిద్దరే బావబామర్దులు కదా, చాలా క్లోజ్. ఎవరో శ్రీకృష్ణుడేమో బావగారు, అర్జునుడు బామర్ది గారు, ఇద్దరే ఆళ్ళకళలు ఆడుకుంటారు. ఆడుకున్నారు, పాడుకున్నారు, అలా యుద్ధాలు కూడా చేశారు. గుర్రాల మీద వెళ్ళారు, రథాల మీద వెళ్ళారు. ఫ్రెండ్స్, బావబామర్దులు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఇంకా కరెక్ట్గా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆయన అడిగితే చెప్పాడు. ఇద్దరు బాగా క్లోజ్. ఎవరో అర్జునుడును శ్రీకృష్ణుడు ఇద్దరు బాగా క్లోజ్. ఇద్దరు ఎంత క్లోజ్ అయినా సరే చెప్పాడా? సబ్జెక్ట్ చెప్పాడా? చెప్పలే. ఎంచేత చెప్పలేదు? చెప్పకూడదు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ ఏకేసి డాక్టర్ మందులు ఇస్తాడా? ఎవరైతే అనారోగ్యం వచ్చిందో వాళ్ళు మాకు అనారోగ్యంగా ఉందా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు సీటు రాసిస్తాడు. మందులు కొనేసి ఇవ్వడేమని కదా. అడిగితే కానీ చెప్పకూడదు. అది కూడా ఏదో ప్రశ్నించడం కోసం, ఊసిపోక కాలక్షేపం కోసం వచ్చి అడిగితే అప్పుడు కూడా చెప్పకూడదు. చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పొద్దనే శాస్త్రమే చెప్పింది. కానీ ఒక్కోసారి ఇటువంటి సందర్భాల్లో మనకి పుణ్యం కలుపుతాడు. మన దగ్గర ఉండదులే, అంత పుణ్యం ఏముండదు మన దగ్గరే. భగవంతుడు మన మీద ప్రేమ కొద్దీ ఏదో అప్పుడెప్పుడో దీపం పెట్టావు కదా అని చెప్పి ఏం చేస్తాడా, గురించి దీపం పెట్టి దండం పెట్టుకోతున్నందుకు దీపం పెట్టి మనం ఇంకో అడుగుతాం.
అది ఆ కోరిక ఎలాగున్నా కానీ ఇటువంటి పుణ్యాలు ఇస్తాడు. అంచేత ఈ ఏకాదశి రోజుని మహాపర్వదినం ఈ రోజున మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ ప్రపంచంలో మనుషులకు పుట్టినరోజులు చేస్తారు కానీ పుస్తకాలకు ఎక్కడక పుట్టినరోజు చేయరు. పుట్టినరోజు చేసుకుని ఏకైక పుస్తకం భగవద్గీత ఒకటే. అది పుట్టింది మనము పుట్టాం, మనకు మరణం ఉంది, భగవద్గీతకు మరణం ఉండదు. ఎంచేత ఏదో ఒక మూలైనా సరే మొత్తం అందరూ నాస్తికులు అయిపోయినా దుర్మార్గులు అయిపోయినా ఎవరో ఒకళ్ళైనా భూమి మీద ఈరోజు భగవద్గీతకు నమస్కారం పెట్టుకుంటారు. ఆ విధంగా అది దానికి మరణం ఉండదు. ఈ సృష్టి అంతమైపోయినా కానీ దానికి మరణం లేదని చెప్పారు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. భగవద్గీతకు పుట్టుక ఉంది కానీ మరణం లేదు. ఎంచేత మరణం లేదు? ఎవరో ఒకరు ఎందుకు తడుచుకుంటారా, ఎందుకు దండం పెట్టుకుంటారా? అదే భగవంతుడి యొక్క గీతం. భగవంతుడు ఆత్మజ్ఞానం గురించి పాడేసాడు. గీతం అది, మాట కాదు. భగవద్గీత వాక్కు కాదు. ఏంటిది? భగవద్గీత అంటే గీతం, అది పాడేసాడు. ఆత్మజ్ఞానం గురించి పాటే చెప్పినట్టు ఎవడో భగవంతుడు. ఆయన ఏమన్నా మానవుడు ఏంటి? అది ఆయన నోట్లోంచి వచ్చిందా? నోట్లోంచి వస్తే కనుక ఎప్పుడో అయిపోయినది. మన ముఖంలోంచి నోట్లోంచి వచ్చింది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చింది, హృదయంలోంచి వచ్చింది. నోట్లోంచి ముఖంలోంచి రాలేదు. అంటే భగవంతుడి యొక్క హృదయం, నోరు కాదు, హృదయంలోంచి వచ్చింది. హృదయంలో ఉన్నది ఏంటి? పరమాత్మే కదా. మరి పరమాత్మ వేరు, భగవద్గీత వేరునా? పరమేశ్వరుడు వేరు, భగవద్గీత వేరునా? పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ, పేరుకి శ్రీకృష్ణుడు, లోపల పరమాత్మ. అందరిలాగా చక్కగా నెమలి పెంచం పెట్టుకుంటాడు, అందంగా తయారవుతాడు, చాలా అందంగా ఉంటాడు. ఆ నెమలి పెంచం కోసమైనా చూస్తాం ఆయన్ని, ఆ దండల కోసమైనా చూస్తాం. ఈయనకి డెకరేటెడ్ గాడ్ అని పేరు. డెకరేషన్ అంటే ఇష్టం ఆయనకి. మరి ఆయనకి ఇష్టమో లేకపోతే డెకరేషన్ నుంచి తల తిప్పుకోలేం, చూపు తిప్పుకోలేం, అటువంటి భావాలు మనకు ఉంటాయని చెప్పి ఆయన అలా డెకరేట్ అవుతుంటో తెలియదు కదా మనకే. డెకరేటెడ్ గాడ్ బాగానే. పట్టు వస్త్రాలు కడతాడు. పూజ దగ్గర కూర్చుంటే పట్టు వస్త్రాలు ఎలా కడతారో అలా యుద్ధానికి వెళ్ళినా పట్టు వస్త్రాలు కడతాడు. కత్తి బాణం తీసుకెళ్ళలేదు. ఊరునే పిల్లంగూరు తీసుకెళ్ళాడు, వేణువు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ అయిందనుకోండి, మన ముఖాలు మార్చేసుకుంటాం లేదా? ఎలా తయారవుతాయి? చిన్న గొడవ జరిగితే, చిన్న గొడవకి, ఇంట్లో గొడవకే, బయట వాళ్ళు గొడవ కదా. ఇంక బయట గొడవ అయితే పెద్ద పెద్ద ముఖాలు చేసేసుకుంటాం. మన ముఖాలు ఎలాగుంటాయి? అటువంటిది యుద్ధ రంగంలో చెప్పారు కదా శ్రీనివాస్ గారు, బాణాలు ఎక్కి పెట్టేసి కూర్చున్నారంట. ఎక్కడ తగులుతుందో తెలియదు. ఎవడ పొరపాటును విడిచిపెట్టేసి చచ్చిపోతాం. వీళ్ళిద్దరు ఏంటి బాబా మధ్యలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారో
అని చెప్పి ఎవడన్నా పొరపాటున వదిలేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు చెబుతారు కదా, ఇంటికి ఆడ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన సబ్జెక్ట్ వస్తుంది. ఇంట్లో ఒకరినొకరు తిట్టుకున్నారనుకోండి, అప్పుడు అప్పుడు సబ్జెక్ట్ చెప్పారు ఇంకో రకంగా ఉంటుంది. ఆ తలపోటు ఉంటుందా ఉండదు దీని మీద ప్రభావం? అదే ఏదో యుద్ధం అంటే మామూలుగా ఆషామాషి అనుకోకండి. ఎప్పుడైనా ఒక 10 మంది ఇటో 10 మంది అటో 10 మంది అరుపులు రంకులు, నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం అని తొల్ల కొట్టేస్తున్నారు అనుకోండి, ఆ మధ్యలోకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది? మీ మనసు ఎలా ఉంటుంది? భయంగా ఉంటుందా ఉండదా? అర్జునుడు ధీరుడు, వీరుడు, భయపడ్డా. కానీ వీళ్ళందరూ నా వాళ్ళే, ఎలాగే వీళ్ళు చంపటం అనుకున్నాడు పాపం. మన వాళ్ళ మీదకే గొడవ పెట్టుకోం కదా. మనం ఎక్కతోనూ గొడవ పెట్టుకుంటావా? పెట్టుకో కదా. ఏదో మామూలుగా పెన కోసం లేదా టిఫిన్ కోసం చిన్న చిన్న గొడవలు పెట్టుకోవచ్చు. కానీ నిజమైన ద్వేషం పెట్టుకుని గొడవ పెట్టుకుంటావా? పెట్టుకో. ఏం చేత? సొంతక్క. అలాగే వాళ్ళు సొంత చుట్టాలు. ఎందుకనే ఆపోజిట్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా సొంత చుట్టాలు. మేనమామలు ఉన్నారు, మేనమామ మీద కొడతారు ఎవరన్నా? కొడుకు వరుస అయిన వాళ్ళు ఉన్నారు, తండ్రి వరుస అయిన వాళ్ళు ఉన్నారు, తాతగారు ఉన్నాడు, విద్యాబుద్ధులు నేర్పినాడు, చిన్నప్పటి నుంచి అడుగులు ఎత్తి చేతుల మీద నడిపించినోడు తాతగారు ఉన్నాడు, ఆయన మీద యుద్ధం చేయాలి. మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెట్టుకోవాలంటే సర్దుకుపోతూ ఉంటాం కదా. అలాగే సర్దుకుపోదాం అనుకుంటాక లేదు, వాళ్ళేమో నువ్వు రా రా అంటున్నారు, అందు తెలిచేసుకుందాం వచ్చే అంటున్నారు. మరి మనం సర్దుకుపోదాం అని చెప్పి ఏదో చెట్టు కిందకు వచ్చింది కృష్ణారామ అనుకుందాం అని మనం అనుకుంటాం. గొడవల్లోకి వెళ్తాం మన ఇష్టం ఉండి మనకే. అసలు గొడవలు అంటేనే భయం వేస్తుంది. అవతల అంటే ఇంట్లో ఉంటే తలుపు గడే చేసుకుని తలుపు కొట్టి తలుపు తీస్తావు తీయవా, రా నువ్వు బయటికి రా అని చెప్పి లాక్కెళ్ళి మరీ గొడవ పెట్టుకుంటా చూస్తా ఉంటాం. ఈ లాక్కెళ్ళి గొడవ పెట్టుకునేవాడికి ఆ ఇంట్లో బాబునే యుద్ధం చేయను బాబు, గొడవ రాను బాబు అనేవాళ్ళకి ఆ మధ్యలోకి వచ్చిన పాఠం చెప్పాలి. వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటుంది? వాళ్ళు వినటానికి సూట్ అయి ఉంటారు. అప్పుడు మామూలు గురువులకి జగద్గురువుకి ఎంతో తేడా ఉంది. మామూలుగా ఉన్నప్పుడు చెప్పటం ఎవరైనా చెప్పేస్తారు. బళ్ళోకి పిల్లల పాఠాలు వస్తే ఎవరైనా చెప్పేస్తారు, పాఠం నేర్పేయచ్చు. ఇద్దరు మొగుడు పిల్లని పట్టలేదు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కూర్చోబెట్టి పాఠం చెప్పు. వీళ్ళిద్దరికే పట్టలేదు, రోజుల తరబడి నెలల తరబడి పడటలేదు. అప్పుడు నువ్వు సంసారం కూడా కాకుండా ఆత్మవిద్య గురించి చెప్పు. కూర్చుంటారా? ఇది శాశ్వతం, ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం, ఇటువంటి మాటలు చెబితే ఏమంటారా? అలా వింటారమ్మా అసలు? అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి సందర్భంలో చెప్పాడో చెబితే తెలిస్తే ఆయన ఒక అప్పోడో అర్థమవుతుంది. అందుకనే జగద్గురువు అన్నారు ఆయన్ని. కృష్ణం వందే జగద్గురు, జగత్తుకే గురువైన. ఫ్యాన్ వేసుకుని కూర్చుని పాటలు అవడని చెప్పేస్తాడు. అలా కాకుండా ఒక దొమ్మి జరుగుతుంది అక్కడ. దొమ్మి ఏంటి తెలుసా? ఇటో 100 మంది అటో 100 మంది కొట్టేసుకుంటున్నారు అంతే. ఎవరిని ఎందుకు కొట్టుకుంటూ తెలియదు, రాజు చేసుకుంటున్నారు, రంగులు వేసేస్తున్నారు. ఈ చేతికి ఏది దొరికితే అది కొట్టేస్తున్నారు. మధ్యలోనే వెళ్తే నేను కొట్టేస్తారు. అటువంటి రోజు మధ్యలోకి వెళ్ళి శాంతి అంటే ఎలా ఉంటుంది? అసలు ముందు ఈయన తనరా అంటారు.
అక్కడ ఎక్కడో 9వ తరగతి పిల్లలు 2 బ్యాచ్లు కొట్టుకుంటున్నారంట. మధ్యలో మేస్టర్ వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారని అడిగితే 2 బ్యాచ్లు కలిపి ఈయన తన్నేశారు. చచ్చిపోయాడు ఆయన. ఈ మధ్యకాలంలో జరిగింది. చచ్చిపోయాడు. ఆ గొడవలు పెట్టుకునే వాళ్ళ మీదకి వెళ్ళి మీరు గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారా, ఇది అంత అవసరమా ఉందా మనకి అని చెప్పినందుకు ఏం చేశారు, వాళ్ళిద్దరు వైరం మర్చిపోయి ఈయన దాన్ని చంపేశారు. అలా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా చెప్పటం అంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. చెప్పడానికి మనం ఎంతలో ఉండాలి, మన ఎంతలో అసలు చెప్పడానికి. ఏదో గురువుగారు మీరు చెప్పండి అంటే సరే మీరు చెప్పించుకోండి అన్నాం అంతే. చెప్పేది మనమే. గురువుదయ అలాగే నడిపించేస్తుంది అంతే. ఎవరైనా మారతారని చెబుతారా? ఇప్పుడు ఓ కృష్ణ నువ్వు చెప్పి నాకు నన్ను శాసించు అన్నాడు. నన్ను ఈ కష్టాలను బయటపడేసి నాకు యుద్ధం చేయబుద్ధి కావట్లేదు, నువ్వు నన్ను శాసించు అన్నాడు. చదివారు కదండి. ఇప్పుడు ఆయన కానీ శాసించాడు. ఆయన చెప్పలా. 18 అధ్యాయాలు చెప్పాడు. చెప్పి నేను చెప్పవలసినది చెప్పాను. నేను నువ్వే ఆలోచించుకుని నువ్వే ఒక నిర్ణయం తీసుకున్నాడు. శాసించాడా? శాసించు అన్నా కానీ శాసించలేదా? నువ్వే ఆలోచించుకుని నువ్వే ఒక నిర్ణయం తీసుకో. గొప్ప సైకాలజిస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనలో లేనిది ఏమీ లేదు. గొప్ప డిప్లొమాట్. ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇంత గొప్పవాడు అని చెప్పడానికి సరిపోం మనం. ఆయన పని అర్జున నీకు నేను చెబుతాను రా అని కూర్చోబెట్టి చెప్పాడా? చెప్పలా. ఒక జగద్గురు అయి ఉండి కూడా నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను కూర్చోబెట్టి చెప్పాడా? లేదా. ఈడికి ఆకలి పుట్టాలి, వీడికి సమస్య ఏంటో వీడికి తెలవాలి. ఇప్పుడు చాలామంది మా పని చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, డబ్బులు బాగానే సంపాదించుకుంటున్నాం, కాంట్రాక్ట్లు బాగానే వెళ్తున్నాయి, రాజకీయం బాగానే ఉంది, మా పని బాగానే ఉంది అని చెప్పి చక్కగా ఏం చూస్తున్నారు, ఒకళ్ళ మీద పడిపోయి ఒకళ్ళు మరీ ఎక్కేసి పశుపట్టుకు వెళ్ళిపోతున్నారు కదా. అవునా కదా? వెళ్ళొద్దని కాదు, మ్యాక్సిమం 90-80% ఎలాగ ఉన్నారా? వాళ్ళు ఎలాగ ఉండాలి అలాగే ఉన్నారు, బాగానే ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది భగవద్గీత చాలా మంచిది ఏనండి అంటే ఏమంటారు వాళ్ళు? అసలు మనం చూస్తారా? ఒకవేళ అడ్డం వెళ్తే తీసే లాగి పడేస్తారు. ఈ కలియుగంలో జనం ఎలాగున్నారమ్మా? నువ్వు భగవద్గీత ఇప్పుడు పుష్ప సినిమా ముఖ్యమా లేకపోతే భగవద్గీత ముఖ్యమా? అది ముఖ్యం. అది సినిమాకి వెళ్తాను అని ఎంజాయ్ చేస్తాను అన్నవాడికి భగవద్గీత చెబుతావా? చెప్పకూడదు. సరే, పిల్లలు చూస్తే అలాగ ఉన్నారు, పెద్దోళ్ళు వాళ్ళు ఎలాగ ఉన్నారా? మరి పెద్ద వయసు వచ్చేసింది అనుకోండి, ఏం జ్ఞాపకం వస్తుంది? ఇక పెద్ద కోళ్ళు చూడటం లేదు, చిన్న కోళ్ళు అంతంత మాత్రం. అది కూడా నా మాట ఎంత అసలు గౌరవం లేకుండా పెడుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక చింతతోటే ఉంటాం మనం. భగవంతుడి వైపు ముఖం తిప్పాలని అనిపించదు మనకు. అంత పుణ్యం అక్కడ ఉంది మనకి. ఇవాళ మార్గశిర శుద్ధ ఏకాదశి కదా.
ఈ వాళ్ళకి మరి ఎందుకు లాక్కొచ్చాడు? శివుడు కృష్ణుడు కలిపి లాక్కొచ్చేసారు మనల్ని. వాళ్ళిద్దరు అనుగ్రహం దొరికేస్తుంది మనకి వాళ్ళ. మీ శిష్యుడు పిలుస్తున్నాడు, వెళ్ళండి గురుగారు. మీరేమో మమ్మల్ని గురువు అనుకుంటున్నారా, మేమేమో మిమ్మల్ని గురువు అనుకుంటున్నాం. అందరికీ గురువు లోపల ఉన్నారు అంతర్యామిగా. ఆయన ఏం చదువుతుంటే మనకు తెలిసి రావట్లే. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పడానికైనా మనం సరిపోతామా? అసలు ఒక మంచి మాట మనం పాటించేమో ముందు. ఒకే ఒక్క మొట్టమొదటి మొక్క చెప్పాడు, ఏంటి? అద్వేష్ట సర్వభూతానం. ఏ జీవరాశిని కూడా ద్వేషించొద్దు. ఏ మానవుడిని ద్వేషం. ఇంతకు భోజనం పెట్టారండి, దానికి పెట్టలేదా? మానవులనే కాదు, ఏ జీవుల్ని కూడా ద్వేషించొద్దు అని చెప్పాడు. మనకి ఇష్టం లేని వాళ్ళు చూస్తే లోపల ఒకటి బర్న్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా బర్న్ అయిందమ్మా నీకు? అలాగా అలా గ్యాస్ మొత్తే చాలు లైట్గా బర్న్ అవుద్ది. వాళ్ళు ఎదురుకుండా కనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ. వాళ్ళు ఏమైనా ఒక మాట అంటే అప్పుడు తెలుస్తుంది లోపల ఏం కాలుతుందో కదా. ఏం కాలుతుందో లోపల ఇక్కడ తెలుస్తుంది కదా మనకి. ఏది ఉండటం వల్ల కాలుతుంది? అది ఉంది కదా లోపల. ఏం పేరమ్మ దాని పేరే? అమ్మా, ఆ ద్వేషం ఎవరికి ఉంది? మనం ఎంత ముద్దుగా మురిపంగా చూసుకుంటాం దాన్ని. ఎవరికమ్మా? గాయత్రి గారు చెప్పండి, మీరు తెలివైన వారు కదా. చెప్పలు కొట్టండి గాయత్రి గారు. మన ముద్దుల మనసు ఒకటి ఉంది లోపల. ఇష్టం లేని వాళ్ళు చూసినప్పుడు మనకే కాలేదేంటి? మనసే. వాళ్ళు ఏమన్నా మన వైపు చూసి ఏదో హావభావాలు ఎలా చూపించారనుకోండి, ఇంకొంత లోపల ఇంకా కాలుతూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది. ఇంత మాట అంటుందా అని రగిలిపోతూ ఉంటుంది కదా. ఎవరో రగిలిపోయేది? మనసు. దాని పుట్టినరోజు పెట్టిన పేరేంటి? ముద్దుల మనసు. అసలు పేరేంటి? భగవాన్ పెట్టారు. ఏంటది? అహంకారం. ముద్దు పేరు మనసు, అసలు పేరు అహంకారం. దాని అసలు రూపం అహంకారం కాబట్టి రగులుతుంది అది. ఆడెవడో ఏదో అంటే నీకు రగిలిపోతుంది, అది అహంకారం లోపల. నీకు అలా రగలకూడదు అని చెప్పాడు. లోపల ఉన్నదే రగలకూడదు. అద్వేష్ట సర్వభూతానం. ఏ జీవరాశి పట్ల కూడా మీకు భగవంతుడు భక్తి యోగంలో మొట్టమొదటి లక్షణం చెప్పాడు, అది అద్వేష్ట సర్వభూతానం. ఏ జీవరాశి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు. అంటే లోపల రగలకూడదు. నీకు రగులుతుందంటే ద్వేషం వచ్చేస్తుంది. అది ఒక్కటి పాటించినా కానీ జ్ఞానం వచ్చేది. లైఫ్ లాంగ్ పాటించు, అదొక్కటే పాటించు. మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు ఎవరు అంటానికే? ఇందా చెప్పారు కదా, ఈశ్వరుడు ఆ పరీక్షలు పెడతానంటే గురువు రక్షిస్తాడంట. ఈశ్వరుడికి ఇదే పనా ఏంటి పరీక్షలు పెట్టడం? మహానుభావుడు. ఆయన మన మీద ఆయన కోపమమ్మ. ఎందుకు పెడతాడు పరీక్షలో? ఒక ఉపకారం చేస్తున్నాడు. ఏంటి? మనం తెలుసో తెలియకో
తెలియకేం చేస్తానండి, తెలిసే చేస్తాం తప్పులు కదండి. పూర్వజన్మల్లో తెలుసో తెలియకో అంటే ఆ మాట అనకపోతే మనం కూడా బాధపడతాం. మీరు తెలిసి చేసారు తప్పులు పాపాలు అంటే మనం కూడా మనసు చీక్కుమంటుంది. ఇంకా తెలియక చేసి ఉంటారు అన్నట్టు పర్లేదులే అని అనుకుంటాం. తెలుసో తెలియకో పాపాలు చేసామనుకోండి, ఆ పాపాలకే ఫలితం ఎవరు అనిపించాలండి? మరి మనమే కదా. మనం అనుభవించాలంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఒకరిని పుట్టించాలి కదా. మన చేత అంటే రోగం రూపంలోనో, రుణం రూపంలోనో, లేకపోతే శత్రువు రూపంలోనో, కొన్ని సంఘటనల రూపంలోనో ఏదో రూపంలో మనల్ని శిక్షించాలి కదా భగవంతుడు. మరి ఆ విధంగా వాళ్ళు సిద్ధమయ్యారు మనకి. మనం చేసుకున్న పాపాల్లోంచే మనకి బాధలు పెడుతున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? రుణం తీరుస్తున్నాం. ఆడు మనకి మన చేత రుణం తీర్పిస్తున్నాడు. రుణం తీర్పించడానికి వచ్చాడు ఆడు. మరి ఆడి మీద కోపం పెట్టుకోవడం ఎలాగా? ఈశ్వరుడు మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా? ఇక్కడ మంచిగా చేస్తున్నాడు. మీరు బాగా ఉద్యోగం చేసేస్తున్నారు అనుకోండి, డ్యూటీ చేసేస్తున్నారు అనుకోండి, కొంతమందికి కిట్టదు కదా, అవునా కదా. వాళ్ళ ఏదో ఒకటి అనాలి కదా మరి మిమ్మల్ని. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చెడ్డోళ్ళు అవడం వల్ల అంటాం కాదు, మనం కూడా తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఏదన్నా కర్మ చేసుకుని ఉంటే ఆ కర్మకు బదులు చెప్పాలి కాబట్టి వాళ్ళ చేత తిట్టిస్తున్నాడు. మనం ద్వేషించే వాళ్ళకి కీ ఇచ్చేది ఎవరో? ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు చెడ్డ చేస్తున్నాడా? మన దగ్గర పాపం లేకపోతే, ఆ బదులు తీర్చేది లేకపోతే ఆయన ఎందుకు కీ ఇస్తాడు? మనం మీద ఎవరికైనా సరే మనం చూస్తేనే కోపం వస్తుంది అనుకోండి, వాళ్ళు అనుకుందాం మనం చూస్తేనే ఉట్టుకున్నాను కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు చెడ్డోళ్ళే కదా, చెడ్డోళ్ళే కదా. మనం చూస్తేనే కోపం వచ్చేస్తుంది, ఇంకేం వద్దు. ఇంకా ఆలోచించవద్దు. మనం చూస్తేనే కోపం వచ్చేస్తుంది. మనం అంటే వాళ్ళు తిట్టేసేలా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకి అదే పని, ఏదో రకంగా ఏడిపించడం మనల్ని వాళ్ళ పని. తప్పేవారు వాళ్ళదే కదా కదా. వాళ్ళదే అనుకుంటే మనం తప్పులోకి ఆలోచనట్టే. మనలో ఉన్న పాపాన్ని బయటికి తీస్తున్నాడు ఈశ్వరుడు. బయటికి తీయటం కోసం వాళ్ళని ఉపయోగిస్తున్నాడు. అంటే పాపం లోపల ఉన్నది బయటికి తీసేయటం మంచిదే చెడ్డదా? మంచిదే కదా. మరి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఒక్క పైసా డబ్బులు అడగకుండా తోడుకెళ్ళిపోయారు అనుకోండి, ఎంత సంతోషిస్తారా? ఆ లోపల ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నా కొంత నయమే, రగిలిపోతుంది కదా ఒకటి. ఆ రగిలిపోయేదాన్ని వాళ్ళు బయటికి తోడుతున్నారు. మనం రగులుతుందంటే లోపల అది బయటకు తోలుతున్నారు కదా. దీన్ని వదిలేసుకోవడం మంచిదా? ఎప్పుడు వదిలేసుకోగలం? వదిలేసుకోవడం మంచిదా? దాన్ని అలా అటే పెట్టుకోవడం మంచిదా? వదిలేసుకోవడం మంచిది. ట్యాంక్ తోడేయటం మంచిది, సెప్టిక్ ట్యాంక్ అలాగ తోడించేసుకోవడం మంచిది. వాళ్ళు ఎంతో కష్టపడి పాపం నీ పాపం తోడు పెడతా ఉంటే వాళ్ళకి రుణపడి ఉండాలి. పెద్ద పెద్దవాళ్ళకి కూడా తెలియట్లేదు. నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను అని మనసులో అనుకున్నాం అనుకో, మన ఇంట్లో వాళ్ళే తిడతారు, ఇంత అమాయకురాలుగా ఉంటే అలా బతుకుతూ ఉంటారు. అంటే వీళ్ళు తెలివితేటల వాళ్ళు బతికేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు పాపం. మనకి ఏమన్నా పుణ్యం చేసుకుంటే ఆ సుఖప్రారంభం ఏమన్నా ఉంటే దానివల్ల మనం సుఖపడతాం. కానీ మనం చేసుకున్న పుణ్యంలోంచే మనకి ఇవాళ సుఖాలు వస్తున్నాయి, మనం చేసుకున్న పాపాల్లోంచే ఇవాళ మనకి కష్టాలు వస్తున్నాయి. ఇది మనం చేసుకున్నది, అదే మనం చేసుకున్నదే. మరి ఈశ్వరుడు కష్టాలు పెడుతున్నారు అంటారేంటి?
ఈశ్వరుడు ఒక ప్రణాళిక వేసాడు, చక్కటి ప్రణాళిక. ఏంటి? నీ పాపాన్నే ఖర్చు పెట్టేస్తున్నాడు. ఖర్చు పెట్టించి మళ్ళీ నీకు సత్సంగాన్ని ఇచ్చేసాడు, గైడెన్స్ ఇస్తాగా. మనం తిట్టేవాళ్ళని మీద మనకి ఏమాత్రం ద్వేషం ఉన్నా కానీ మనం తెలుగు తక్కువ వాళ్ళ కింద లెక్క. ఎవరి దృష్టిలో? పరమాత్మ దృష్టిలో, భగవంతుడి దృష్టిలో తెలుగు తక్కువ వాళ్ళ కింద లెక్క. అంచేత చక్కగా పైపైన పులుంకోకుండా నిండుగానే వాళ్ళు చూసి నవ్వుకోవాలి, ఆప్యాయంగా పలకరించాలి. ఇది లోకంలో శాస్త్రాలు చెప్పవు, భగవద్గీత అనే శాస్త్రం చెబుతుంది. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు. అసలు ఆడు తిరక్కాలన్నా ఆడు చూడకో, వాళ్ళకి మనకి పడదా, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళతో కానీ కొట్టే అంటారు. కాకి కూడా వాళ్ళు కూడా అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా మనకి ద్వేషాన్ని నేర్పుతారు, మనకు తెలియకపోతే వాళ్ళు నేర్పుతారు. కానీ తల్లిదండ్రులు కూడా మనకే ద్వేషాన్ని నేర్పుతున్నారు. కానీ తల్లిదండ్రుల కంటే గొప్పడు భగవంతుడు, ఆయన నేర్పుతున్నాడు. ద్వేషం అనేది పొరపాటును కూడా వద్దు. నీకు ఉందో లేదో నీకే తెలిసిపోద్ది. లోపల వాళ్ళు చూస్తే రగులుతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే నీకు రగులుతూ ఉంటుంది. దానికి తోడు నీదే రైటు వాళ్ళదే తప్పు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకే అది రైటు, అది రైట్ అనుకోకపోతే వాళ్ళు ఎలా ద్వేషిస్తారు నిన్ను, వాళ్ళు ఎందుకు తిడతారు నిన్ను? నీ వర్క్ కొంత చేసేసావు, లేకపోతే అంతా అయిపోయింది, మిగతా వాళ్ళకి ఏదో అప్పగించి వచ్చేసావు. నాకేం అప్పగించలేదు గాయత్రి అంటారు వాళ్ళు. నువ్వేమో అప్పగించి వచ్చేసావు. బాస్ కంప్లైంట్ చేస్తారా? ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని నువ్వేమంటావు? వాళ్ళు ఫోన్ చేస్తే మెసేజ్లు పెడితే నేను చెప్పే వచ్చానంటావు నువ్వు, వాళ్ళు చెప్పలేదంటారు. పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. ద్వేషించడానికి ఏమన్నా పెద్ద కారణం కావాలండి. అది కరెక్ట్గా అర్థమైతే మనకి మేనేజ్మెంట్ అంతా తెలిసిపోద్ది. భగవద్గీత సైన్స్ తెలుస్తుంది, మేనేజ్మెంట్ తెలుస్తుంది, హ్యాపీగా ఉంటాం. యుద్ధ రంగంలో కూడా నవ్వుతూనే ఉంటాడు, జోకులు వేస్తూనే ఉంటాడు. ఎవరో? శ్రీకృష్ణ పరమాత్మ. అది ఏ స్థాయి చూడండి. అది ఆయనకి బాధపడటానికి ఒక్క కారణం కూడా కనపడలా. ఈ జీవితంలో దెబ్బలు తిని అసలు నవ్వు అనేది ఎలా ఉంటుందని మర్చిపోయారు జనాలు. కొంతమంది వాళ్ళు నవ్వమంటే నవ్వలేరు, కిసకిసలు పెట్టినా ఏదో తాత్కాలికంగా నవ్వుతారు అంతే. శ్రీకృష్ణ పరమాత్మ అలా కాదు. మరి ఆయన గాలికి కూడా కితకలు పెట్టగలడు, గాలి కూడా నవ్వుతుంది. ఇప్పుడు మనకే ఏడవటానికంటూ కారణాలు ఉన్నాయమ్మా, నవ్వుతే కారణాలు కనపడలేదు. కానీ ఏడుపు ఆరోగ్యమా, నవ్వు ఆరోగ్యమా? మరి నవ్వు ఆరోగ్యం అయితే అలా ఔషధాన్ని రోజు తీసుకోవాలి కదా, కారణం ఏం కనపడలేదు మనకి. చిన్నప్పుడు అయితే ఐస్ క్రీమ్ ఇస్తే చాలు హ్యాపీ. మనం పెద్దవాళ్ళు అయిపోయాం, ఐస్ క్రీమ్ ఇచ్చినా కానీ నవ్వలేదు. మరి నిరంతరం హ్యాపీగా ఉండాలి. ఆయన ఎప్పుడు అలాగ ఉంటాడు. మరి ఎందుకు అలా ఉంటున్నాడు ఆయన? నువ్వు పెద్ద ఎక్కువగా ఏం చేయక్కర్లేదు, ఒకే ఒకటి పట్టుకోండి. భగవద్గీతలో వారు ఆ భగవద్గీతలో ప్రదానం చేస్తారా? దానం కాదు, ప్రదానం చేస్తారా?
కావలసిన వాళ్ళు మేము చదువుతాము అనుకున్న వాళ్ళు రోజుకి ఒక శ్లోకము అర్థం అదైనా చదవండి. అర్థం కావక్కర్లేదు మనకి. ఈ పూజా మందిరంలో కానీ లేదా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో కానీ పెట్టి స్నానం చేసిన తర్వాత ఆ పుస్తకానికి ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకోండి. అది పుస్తకమే కదా అంటే భౌతికంగా పుస్తకమే, కానీ పరమాత్మ యొక్క హృదయం అది, భగవంతుడి యొక్క హార్ట్లోంచి వచ్చింది కదా అది, భగవంతుడి యొక్క హార్ట్ అది. మీరు కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నారు అనుకోండి, ఆ పుష్పం మీద ఓ పుష్పం పెట్టి ఆ దండం పెట్టుకున్నారు అనుకోండి, భగవంతుడి యొక్క హార్ట్ ఇది అన్న ఉద్దేశంతో పెట్టుకుంటాం. దాని మరణం లేని హార్ట్ అది. ఎందుకని ఆ హార్ట్కే, భగవంతుడి హృదయానికే మరణం లేదు. అంతేకాదు మనకుండా మరణం లేకుండా చేసేస్తుంది. ఆ భౌతికమైన గుండె ఒకవేళ ముసలు తప్పేసి చచ్చిపోయినా కానీ నిజమైన హార్ట్ ఒకటి ఉంది కదా, అది బతిగా ఉంటుంది, ఎప్పుడు బతిగా ఉంటుంది, మరణం లేని స్థితి దానికి ఉంటుంది. దాంతో కలిపేస్తాడు మనల్ని. ఏంటి, ఆ పుస్తకం పట్టుకెళ్ళి స్నానం చేసి పొద్దుట ఓ పుష్పం అక్కడ పెట్టి ఓ దండం పెట్టుకొని ఒకే ఒక్క శ్లోకం దాని అర్థం అంతే. అది అర్థం చేసుకోవాల్సిన పని లేదు. అదేంటంటే అర్థం చేసుకోవటం ముఖ్యం కదా అంటారు. కరెక్టే, ముఖ్యమే. కానీ అది ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. మనం ఎవరో మానవులు. భగవంతుడు చెప్పిన మాట మనకి ఏం అర్థమవుతుంది? ఈ బాలగంగాధర తిలక్ గారినే స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, మాండలా జైలుకి పంపించేశారు. అక్కడ ఆయన ఏం చేశాడు, భగవద్గీతను పట్టుకెళ్ళి దానికి వ్యాఖ్యానం రాశాడు. మంచి పుస్తకం అది, స్వాతంత్రోద్యమ కాలంలో రావాల్సిన పుస్తకం అది. భగవద్గీతకే ఇదేమో గీత మకరందం. ఆ స్వామివారు వ్యాఖ్యానం రాశారు. బాలగంగాధర తిలక్ మాండల జైల్లో ఉండగా ఏం చేశాడు, భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. రాసేసి అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ఆంజనేయ స్వామి ఈ పక్క నుంచి ఆ పక్క దూకాడు సముద్రం, అలాగే నేను ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాను, దాని లోతు కూడా నాకేం తెలియదు అన్నాడు మహానుభావుడు. నా లోతు ఎంతో నాకు తెలియదు అన్నాడు, భగవద్గీత లోతు. అప్పుడు కొంతమంది అడిగారు, ఏంటంటే మీకు లోతు తెలియపడండి అంటే, మరి ఎవరికి తెలుసు అంటే, అది చెప్పినప్పుడు అక్కడికే దాని లోతు బాగా తెలుసు. నువ్వు ఆడుతూ ఐక్యం అయిపోతే కానీ ఆ లోతు నీకు తెలియదు. డైరెక్ట్గా పరమేశ్వరులు ఐక్యం అయిపోయావనుకో ఆ లోతు తెలుస్తుంది నీకు. చెప్పింది ఏంటో అప్పుడు అర్థమవుతుంది నిజానికి. ఈ లోపు అర్థమైనా ఒకటి, అర్థం కాకపోయినా ఒకటి. కానీ ఓ భగవంతుడా, నువ్వు చెప్పిన మాట నేను చదువుకుంటున్నాను. ఈ చదివిన దాన్ని నేను ఎలాగ అర్థం చేసుకోలేకపోయినా అన్న సంగతి నీకు తెలుసు. కానీ ఆ సారం ఏంటో నా రక్తంలో పెట్టు, నా ఒంట్లో పెట్టు, నా చేత ఆచరింపజేయ అంటే అప్పుడు ఇస్తాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఒకే ఒకటి ఏంటి, ఎవరిని ద్వేషించగల కారణం ఉంటుంది. ద్వేష కారణం ఉన్నప్పటికీ ద్వేషించకూడదు. ఎప్పుడైతే ద్వేష కారణం ఉన్నప్పటికీ ద్వేషించవో నీ మనసు ఎప్పటికీ రాగలదు, కూల్గా ఉంటుంది. చాలా కూల్గా ఉంటుంది. కొంతకాలం దానికి అలవాటు పడిపోతే అంతకన్నా కూల్గా ఉండదు ఒకటి ఉంది, హృదయం. దాంట్లోకి వెళ్ళి పడిపోతుంది, దాన్ని లాగేసుకుంటాడు. ఒక్క కారణం చూపింది లాగేసుకుంటాడు. భగవద్గీతనే నీకు ఎందుకు చెప్పానో తెలుసా అని తర్వాత కాలంలో చెప్పాడు. నీకు ఎందుకు చెప్పానంటే, ఓ అర్జున, నువ్వు అనసూయుడు, అసూయ ఎలాగ ఉండదు తెలియదు నీకు. అసూయ ఏంటి తెలుసు కదా మనకి, ఏంటమ్మా అదే?
అబ్బాయి కాదు, అసూయ వేరు, ద్వేషం వేరు. ద్వేషానికి కారణం ఉంటుంది, అసూయకి కారణం ఉండదు. వాళ్ళు చూస్తే పడదు అంతే మనకి. ముగ్గురు అప్పచెల్లెలు ఉన్నారు. ఎవరో ఈర్ష్య, అసూయ, ద్వేషం. ద్వేషం చిన్నదే. అసూయ, ఈర్ష్య గురించి అసలు చెప్పలేదు దాంట్లో. అవి ఉన్న వాళ్ళకి అసలు పొరపాటు కూడా భగవద్గీత అంటే ఎక్కదాం. వాళ్ళు ఎంత మంచివాళ్ళ కింద కనిపించినప్పటికీ కూడా ఇతరులను చూసి అసూయ పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి భగవద్గీత మీద పొరపాటు కూడా ఎక్కదు అది. ఒకవేళ అటువంటి వాళ్ళు కొంతమంది పండితులు ఉంటారు, అసూయపరులు. వాళ్ళు ఒకవేళ ప్రవచనాలు చెప్పేసినా కానీ భగవద్గీత దాని హృదయాన్ని ఇవ్వదని చెప్తారు. హృదయం ఇవ్వాలి కదా. మనలో ఉన్న మాలిన్యం లేని మనసును చూసి హృదయం ఇస్తాడు, కానీ ఈశ్వరుడు మనకున్న తెలివితేటలను చూసి ఇస్తాడా? నువ్వు మంచి వాళ్ళని ప్రేమిస్తావు, చెడ్డోళ్ళనా, తెలివైన వాళ్ళనా? 3 ఆప్షన్లు. ఏ మంచివాడు, బి చెడ్డవాడు, సి ఏంటి తెలివైనవాడు, 4 డబ్బు గలవాడు. ఎవరిని చూసి ప్రేమిస్తావు నువ్వు? మంచివాడిని చూసి ప్రేమిస్తావు. డబ్బున్నా లేకపోయినా, తెలివితేటలున్నా లేకపోయినా మంచివాడు అయితే చాలు కదా. మరి పరమేశ్వరుడు అంత అమాయకుడా? మనకు తెలివైన వాళ్ళు అయితే ప్రేమించేస్తాడా? కొన్ని డబ్బులు ఉంటే ప్రేమించేస్తాడా? కొన్ని పాండిత్యం ఉంటే ప్రేమించేస్తాడా? ఏముండాలి మనకే? మంచితనం ఉండాలి. గుడ్నెస్ లీడ్స్ టు గాడ్లీనెస్. గాడ్కి గుడ్నెస్ అంటే ఇష్టం. అంటే మంచితనంగా ఉండాలి. మంచిగా అంటే ఆ ఫోటో దగ్గర నేను గుడ్డు అంటే కాదు. నువ్వు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నావు, వాళ్ళని పట్ల అపచారమే చేస్తున్నారో, చెడ్డగానే ఉంటున్నారో, కానీ నువ్వు ఎలాగుంటున్నావు? ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈ అసూయ, ఈర్ష్యల గురించి అసలు చెప్పలేదు భగవంతుడు దాంట్లో. అసూయ గురించి చెప్పాడు, ఈర్ష్య గురించి అసలు చెప్పలే. ఈర్ష్య అంటే మూడింటికి తేడా ఏంటంటే ద్వేషానికి కారణం ఉంటుంది. 2 అన్నదమ్ములు ఉన్నారమ్మా. పెద్దోడు అమాయకుడు, చిన్నోడు చక్కగా లంచాల గట్ర తీసుకుని బోళ్ళు సంపాదించాడు. పెద్దోడు నీతిగా నిజాయితీగా ఉన్నాడు. ఈ పెద్దోడు భార్య ఏమంటుంది, చూడండి మీ తమ్ముడు ఎంత తెలివైనవాడు, చక్కగా బోళ్ళు సంపాదించినాడు అంటుంది. తండ్రి చెరో ఎకరం ఇచ్చాడు, పెద్దోడు ఎకరాన 10 ఎకరాలు చేసాడు. ఈ అన్నగారికి ఏమీ లేదు, ఆడిని చేతిపోడు కాబట్టి. భార్య ఏంటి, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు కదా, ఒక ఎకరం సమానంగా ఉంది. తర్వాత వీడు 10 ఎకరాలు వచ్చేసింది. వీళ్ళకంటే పై స్థాయిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈవిడికి ఏం పుట్టింది? అసూయ పుడుతుంది. దానికి ఏమైనా కారణం ఉందా? అప్పుడు ఏమన్నా మధ్యగారు వచ్చి నేను తిడుతున్నాడా? ఏం లేదు. ద్వేషానికైతే కారణం ఉంటుంది, అసూయకి కారణం కూడా ఉండదు. ఇంకా ఈర్ష్య అయితే ఇప్పుడు ఆవు పాలు పిదుగుతారనుకోండి, ఒకళ్ళు అలా చూశారనుకోండి, ఆ మన్నాడు పాలుస్తానే రక్తం వచ్చేద్ది. ఈర్ష్య కళ్ళు అంటారు. అట్లా పైకి నవ్వుతున్న మాత్రమే లేని అమ్మో అటువంటి వాళ్ళు దృష్టిలో పడితే చచ్చూరుకుంటాం. వాళ్ళు మనల్ని ఎవరు కాపాడతారంటే పరమేశ్వరుడే కాపాడాలి. ఆయన శరణాగతి చెందితే వాళ్ళు ఏదో మనకు కాపాడిపోవాలనుకుంటే వాళ్ళు పడిపోయేలా చేస్తాడు. మనం కోరుకోకూడదు, మనం అలా కోరుకోం కూడా. మంచిగా పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఇటువంటి మనకు తెలియని అన్నీ బయట చక్కబెడతా ఉంటాడు ఈశ్వరుడు. అది సత్సంగం యొక్క బలం. మనకు తెలియని ఎన్నో చక్కబెడతా ఉంటాడు ఈశ్వరుడు. మనకు తెలుసున్నది కొద్దిగా. మనల్ని దూషిస్తున్నప్పుడు మనం మంచి చేసినా కానీ
చెడుగా ప్రచారం చేస్తున్నారు అనుకోండి, మనం మంచిగా చేస్తున్నాం కానీ చెడుగా ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, ఆ లోపల రగిలేదని ఏమంటారమ్మా? ఏంటది రగిలేదని ఏమంటారా? ద్వేషం ఎవరికే? మనసు అనేది ముద్దు పేరు, మీరు మాట్లాడలేదు. అహంకారం. ఏంటది? అహంకారం. మన అహంకారాన్ని మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మన అహంకారానికి అడ్డొస్తే, సాటిస్ఫై చేయకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా దూరం అయిపోతాం చూస్తాం. అవునా కదా? ఇప్పుడు నగలు కొనకపోయినా, చీరలు కొనకపోయినా కానీ కనీసం రోజు డెకరేషన్ చేస్తున్నారా లేదా మనసుని, అహంకారాన్ని? అంటే తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది, రోజు డెకరేషన్ చేస్తారు. నువ్వు ఎంత మంచిదానివో. వీళ్ళు తింగరోళ్ళు ఏంటి, ఇక ఆయన ఒకే ఒకసారి వచ్చారు, కాఫీ ఇస్తే ఎంత బాగుందో అని అన్నారు. మీరు ఎప్పుడైనా అన్నారా? అంటే దాని వెనకాల ఏముంది? డెకరేషన్ అవుతా ఈగో ఈవిడ కోరుకుంటుంది, ఈయనకేమో తెలియట్లేదు. కాఫీ పెట్టే డ్యూటీ ఆవిడదే, కష్టపడే డ్యూటీ నాదే. నేను డబ్బులు తెస్తేనే కదా కాఫీ పెడుతుంది, ఎందుకు పోవడాలని ఈయన అంటాడు. అందరిలాగే నువ్వు డబ్బులు తెస్తున్నా, ఇంక నేదో ఆ డ్యూటీ ఉంది కాబట్టి పెడుతున్నాను ఆవిడ అంటుంది. వీళ్ళ మధ్యన ఏం మిస్ అయింది? అంతకే ఒక ప్రేమ మిస్ అయిపోతుంది కదా. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసేస్తున్నారా? అది తెచ్చి పడేస్తున్నాడు, ఇది వండి పడేస్తుంది, ఇద్దరు పడేస్తున్నారా? ఏం మిస్ అవుతుంది అక్కడ? ప్రేమ మిస్ అవుతుంది. కారణం ఏంటి? డెకరేషన్ అవుతుంది ఈగో లేదు అక్కడ. ఏంటమ్మా అదే? డెకరేషన్ అవుతుంది ఈగో అంటే అహంకారాన్నే అలంకరించడం అనేది లేదు అక్కడ. వీళ్ళ ప్రేమ ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఉంటుంది, రేపు కాట్లోకి వెళ్ళిపోతారు ఎలాగన్నా. కానీ ఈ లోపు వాళ్ళని నమ్మాలంటే ఏం చేయాలి? అహంకారాన్ని అలంకరించాలి ఎంతో కొంత. చూడండి శ్రీకృష్ణుని ఎంత బాగా అలంకరించారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ అహంకారాన్ని అలంకరిస్తే ఏదో రోజులు వెళ్ళిపోతాయి అలాగా. అలాగని చెప్పి అహంకారాన్ని అలంకారం చేసేవాళ్ళు సాధకులు కాదు. భక్తులు అయితే అయి ఉండొచ్చు, సాధకులు కాదు. మనం ఎవరినే పొగడకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఎవరి అహంకారాన్ని పనిగట్టుకు మన స్వార్థం కోసం అలంకరించామనుకోండి పాపం వస్తుంది. మనం ఎంత తెలివితేటలుగా అహంకారాన్ని అలంకరిస్తామో అంత తెలివితేటలుగా ఈశ్వరుడు మన అహంకారాన్ని కూడా అలంకరిస్తాడు ఇంకో చోట. అప్పుడు మొత్తం అంతా కలిపి ఎవరికో రాసేస్తారు అలా. హరిదాసుకి పెట్టినట్టు పెట్టారు, భలే పెట్టారు పైన తలపాగా. శివుడికేమో నవల పెంచి పెట్టారు. కిరీటం లేదనిపించింది, పైన పెడతారని మేమే అన్నాం. ఎంతగా పేత చూసిన తర్వాత హరిదాసు పెట్టినట్టు ఉంది. శివుడు డెకరేటెడ్ గాడ్ కాదు, ఎంత బాగా డెకరేషన్ చేద్దామన్నా కానీ కృష్ణుడు ఉన్నంత అందంగా శివుడు ఉండడేమో మరి. ఈయన డెకరేటెడ్ గాడ్ అంటే ఎవరిని పడితే వాళ్ళని అలంకరించడం చూడకూడదు మనం. నీకు అర్థమైందా దాని లోతు? ఎవరి అహంకారాన్ని పడితే వాళ్ళ అహంకారాన్ని అలంకరిస్తే మొదటిగా మోసం అవుతుంది. మనం చేసే డెకరేషన్కి వీళ్ళు భలే పడిపోయారు కదా అనుకోకూడదు, అది మోసం. అది అసలు ఎవరినైనా మనం ఎందుకు డెకరేషన్ ఈగోని డెకరేట్ అంటే ఈగో పెరిగే పని చేస్తున్నాం మనం. ఈగో పెరిగే పని పాపమా పుణ్యమా? పాపమే కదా. మనం ఎందుకు చేయాలి ఆ పని? అంచేత మన అహంకారాన్ని మనం డెకరేట్ చేసుకోకుండా ఉంటే చాలు. ఎవరైనా డెకరేట్ చేస్తున్నప్పుడు దాన్ని కనిపెడితే చాలు, అబ్బో వీళ్ళు కొంచెం అహంకారాన్ని డెకరేట్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. మనం తిట్టేవాళ్ళు మన మిత్రులమ్మా తెలియట్లేదు మనకి. మనం పొగిడేవాళ్ళేమో శత్రువులు అనుకోకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి.
పొగుడుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ టైంలో లోపల ఉన్నదానికి ఇంకా పొగిడితే బాగుండు, ఇంకా పొగిడితే బాగుండు, మా భలే పొగుడుతున్నారు అని అలాగే ఆత్మహత్తా ఉంటారు. మనకి పొద్దున్నే లేచిన పాపం టిఫిన్ చేసిందో లేదో మనం పట్టుకెళ్ళిద్దామా, కాఫీ తాగిందో లేదో మనం పట్టుకెళ్ళిద్దామా అనిపించదు ఎవరోగా. మన పొద్దున్న లేచిన తర్వాత అలాగే ఆత్మహత్తారు. మన టిఫిన్ అయిపోయిన తర్వాతలండి, ముందు కాదు. మన టిఫిన్ అయిపోయిన తర్వాత అంత ముందు రోజు మనం పొగుడుతారు కదా, అలాగే ఆత్మహత్తారు. వాళ్ళు పెడితే బాగుండు అనిపించదు. మళ్ళీ తిట్టేవాళ్ళకి పెడదామని పెంచదా? మరి ఎవరో ఉపకారం చేశారు? మనం సాధకులం అయితేనే ఈ మాటలన్నీ. సాధకులు కాకపోతే గొడవ లేదనుకోండి. ఎవరైతే మనల్ని తిడుతున్నారో వాళ్ళు మనకు ఉపకారం చేస్తున్నారు. అంటే మనం రగిలిపోకుండా ఉంటే, వాళ్ళు ఎంత తిట్టినా ఎన్ని సంవత్సరాలు తిట్టినా కామ్గానే ఉందనుకోండి, ఏం రగులుతలేదనుకోండి, ఉద్రేకం రావట్లేదనుకోండి, ఇప్పుడు ఈ మాటలో మీకు అనుభవం ఉంటేనే యాక్సెప్ట్ చేయండి. అనుభవం లేకపోతే అసలు చెప్పుకోక్కర్లేదు. మనం గీత, భగవద్గీత అనుభవానికి సంబంధించింది. ఇప్పుడు ఎవరైనా మనల్ని తిడుతున్నారా, మన లోపల రగులుతుందమ్మా లేదా? ఆ రగిలేదాన్ని రగలకుండా చేయాలి. ఏం కంగారు పడిపోకం, లోపల రగులుతున్నావు లేదని టెస్ట్ చేస్తున్నాడు ఈశ్వరుడు, ఎందుకు అలా కంగారు పడతావు అని చెప్పాలి దానికి. చేస్తున్నాడు అనుకుంటే మంచిదే. వచ్చేస్తుంది అది. అయ్యో దానికి అదే పని. అదే ఇప్పుడు అలా పాము వచ్చేస్తుంది అనుకో, పాము వచ్చింది కాదు ఈశ్వరుడు పంపించాడు కాదని చెప్పి కూర్చుంటాం మనం. ఇక్కడ కూర్చోవాలి మరే, అది మీదకి వచ్చేస్తుంది అది. ఆయన కానీ కూర్చోవాలి ఈశ్వరుడి మీద నిజంగా నమ్మకం ఉంటే. నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళు తిట్టిన తర్వాత ఈశ్వరుడే తిట్టేస్తున్నాడు, వాళ్ళకి కీ ఇచ్చి నాకు అహంకారం రగిలేలా చేస్తున్నాడు, ఉందో లేదో, ఎంతవరకు ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాడు, అంచేత నువ్వు రాకుండా ఉండు, రగలకో అంటే అది ఆగుద్దు అనుకుంటున్నావు అంటే ఆగదు. అది ఎంచేత ఆగదా? మన లోపల అంటే హాట్ కింద ఉంటాం కదా, మనకి స్వీట్ లేదు. అంచేత స్వీట్ కలుపుకోమంటారు. ఆ స్వీట్ ఎవరో, నీకు శివుడి స్వీట్ అయితే శివుడిని, కృష్ణుడి స్వీట్ అయితే కృష్ణుడిని స్మరించుకో, కీర్తించుకో. లోపల ఈ స్వీట్ పెంచుకుంటూ ఉంటే అంతా స్వీట్మయం అయిపోద్ది. స్వీట్మయం అయిపోయిన తర్వాత హార్ట్ తగ్గిపోద్ది. ఇప్పుడు వేడివేడి నీళ్ళు ఉంటాయనుకో, చిన్న నీళ్ళు పోతే ఏమవుతాయి, చల్లారవా. అలాగే ఇది రగిలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి మనం? దాంట్లోకి పరమేశ్వరుని పంపించాలి. పరమేశ్వరుడు నామాన్నో, పరమేశ్వరుడి మీద ప్రీతో మనం గొడవలోకి వెళ్ళినా లేకపోతే మంత్రజాపాలు చేసినా ఇష్టంతో ప్రీతితో చేయండి అంటారు గురుదేవులు. అందుకనే ఉంచేత ఇది ఉట్టుకునే రగలటం మాందది. అది రగలటం తగ్గాలంటే స్వీట్ అందాలి. దానికి అహంకారానికి ఏం అందాలి? గోవిందనామం అందాలి. గోవిందా గోవిందా శివ శివ పరమేశ్వర అది అందాలి. అది అందితేనే అది చల్లారుతుంది. అహంకారానికి విరుడెవరో? భగవంతుడి యొక్క నామం. అందుకని ఇస్తారు. అది లోపల బలం పెంచుకుంటూ ఉంటే ఈ హార్ట్ తగ్గిపోతూ ఉంటుంది, దీని బలం తగ్గిపోతుంది. అప్పుడు ఎవరు తిట్టినా కానీ రామనామం చేసుకుంటున్నావు అనుకో, నువ్వు ఈ సీట్ బాగా పెరిగింది అనుకో, దీని బలం బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు అహంకారం చల్లారిపోతూ ఉంటుంది. వాళ్ళు తిట్టినా కానీ ఏదో ఒక రోజు అస్సలు కొంచెం కూడా వాళ్ళ మీద నీకు ద్వేషం రాదు. ద్వేషకారణం ఉన్నప్పటికీ ద్వేషం రాదు. ఇంకా పైగా ఏమనిపించదు, నవ్వుతావు వాళ్ళు చూసి. నిజంగానే ప్రేమగా చూస్తావు వాళ్ళతోటి. వాళ్ళంక నువ్వు కాబట్టి ఉపకారం చేస్తున్నావు నాకు అని ఇంట్లో ఏమన్నా ఉంటే పట్టుకెళ్ళిద్దా అనిపిస్తుంది. నీ ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా ప్రేమించాలనిపిస్తుంది. వాళ్ళని అంటే ప్రేమగా చూసుకోవాలి అని అనిపిస్తుంది. దైవీ లక్షణం వచ్చేస్తుంది. జీవ లక్షణం ఈ అహంకారం రగలటం అనేది తగ్గిపోయి ఈ హార్ట్నెస్ ఎప్పుడు పోయింది? స్వీట్ పెంచుకుంటే వచ్చింది. అందుచేత మనకి పరమేశ్వరుడి మంత్రం కానీ పరమేశ్వరుడి నామం కానీ
ఇటువంటి రోజుల్లో, ముఖ్యమైన రోజుల్లో కనీసం శ్రవణం కానీ ఇది మనకు తెలియకుండా స్వీట్నెస్ పెంచేద్ది లోపల. ఇంతకుముందు మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాం జ్ఞాపకం చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఫెయిల్ అయిపోకుండా చేస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది. సత్సంగం అనేది బలాన్ని ఇస్తుంది మనకు. అంచేత అందులోనూ పర్వదినాలు కాబట్టి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. అంటే కురుక్షేత్రం స్టార్ట్ అవ్వబోతుంది అనమాట, యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. అవ్వబోయే ముందు బోధించాడు జగద్గురువు. చెప్పించి మనకు కూడా ఏమైనా యుద్ధాలు స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే స్టార్ట్ అయిపోతాయి, అవ్వకుండా ఉండవు. అయిపోయిన తర్వాత వాటిని ఎలాగా మనం వెళ్ళాలి సాధన చేసుకుంటూ అనేది ఈయాళ్ళ నుంచి సాధన మొదలెట్టుకోవాలి. ఆ గోవిందుడు చెప్పాడు కదా, ఆత్మ సుఖాన్నే విందు చేసేసాడు గోపికలకి, భక్తులకి, వీళ్ళందరికీ. ఆయన ఉంటే చాలు అలాగా మధ్యలో చుట్టూరు కొన్ని వందల మంది అలా కూర్చొని అలా ఉండేవారు అంతే. అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం, మధురాధిపతే సకలం మధురం. అంతా మధురం ఎందుకు అయిపోయాడు ఆయన? అంతా స్వీటే లోపల. ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు. మనం కూడా స్వీట్ అయిపోతాం ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఉంటే. ఆ మధురాధిపతిలాగా మనం కూడా మధురం అయిపోతాం, సకలం మధురం అయిపోతాం. మనం లోకంలో బతకాలంటే కొంతమందిని ద్వేషించాలేమో అనుకుంటాం, కొంతమందితో ఇంక తప్పదు అనుకుంటాం. మరి ఆయన కూడా యుద్ధాలు చేశాడు, గీతోపదేశం చేశాడు, రాజరికం చేశాడు, పరిపాలించాడు, బోళ్ళని పనులు చేశాడు, అలర చేశాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మీకు ఎప్పుడన్నా మరీ దుఃఖం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఆయన ముఖం జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎలా నవ్వుతాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నవ్వుకోండి. ఈ సాధన ఎక్కువైపోయిన వాళ్ళకి కూడా నవ్వుకుంటలేదా? కారణం ఏంటి? సాధన ఎక్కువైపోయింది వాళ్ళకి. నెత్తి మీద అంత బరువు, టన్ను బరువు ఫీల్ అవుతున్నారు. దీనికి అందరి కారణం ఏంటి? అయ్యి బాబోయ్ ఎంత సాధన చేసేస్తున్నాం, ఎంత సాధనలో పెట్టేసాడు మమ్మల్ని, ఇవన్నీ ఎక్కడ మొత్తం మేము. అదేమో రగిలిపోవటం, ఇదేమో లేని బరువుని మోయటం. మామూలు భక్తులే నయ్యమ్మ, అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్తారు కదా, వాళ్ళైనా చెలోపోలేమంటే నవ్వుతూ ఉంటారు. వాళ్ళ బిర్యానీ వాసన చూస్తే నవ్వు వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. వండుతున్నప్పుడే ఆనందం. వీళ్ళకంటే అమ్మ బిర్యానీ అయ్యా ముక్కుమూ చేసుకోవాలి, ముక్కుమూ చేసుకుని వీళ్ళు తిప్పాలి. మరి ఇంట్లో వాళ్ళ కోసం తప్పదు. ఎప్పుడు ఏడుతూ ఉండటం కోసం సాధనలో దిగిపోవడం ఎందుకు? సాధనలో దిగిన తర్వాత ఆనందం పెరగాలి మనకి. కానీ ఏం పెరుగుతుంది? బీసుకుపోతున్నారు అందరూ. ఎవరి ముఖం చూసినా బీసుకుపోయి ఉంటుంది. ఏం చేత? వాళ్ళు పెద్ద పెద్ద సాధనలు చేస్తున్నారు, మరి మనం ఏం చేస్తాం? ఇష్టంగా చెయ్యి, కొంచెం చేసినా కానీ ప్రేమతో ప్రీతితో చెయ్యి. కొంచెం నామం చేసిన ఇప్పుడు మామూలు వాళ్ళు అంటే అర్థం ఉందండి. సాధకులు కూడా వీళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు కాదు. ఇవన్నీ గీతా జయంతి రోజుని ఏదో చెబుతారని వస్తే ఇదే మీరు చెప్పేదంటే మరి శ్రీనివాస్ గారు అంతా చెప్పేశారు, ఇంకేం చెబుతాం మేము ఎప్పుడు ఇదే చెబుతాం. ఏంటి? సాధకుల్లో కూడా వీళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు కాదు. ఇదే నేర్పేది సత్సంగం. గురువు నేర్పుతాడా? ఈ యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటుందా. ఇంకోటి అంటే హృదయం విషయాలు మావట్లా.
ఇప్పుడు అత్తగారో పెద్దగోళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్, ఇంచేత ఇది కొత్తగా వచ్చింది. దీని అప్పుడు దూరం లోపల ఏం చేసుకోవాలనుకున్నా వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుని చేసేస్తారు, చిన్నకోళ్ళని దూరం పెట్టేస్తారు. లేదా పెద్దగోళ్ళు వింటలేదు అనుకోండి, అత్తగారు ఏం చేద్దాం ప్రతిదానికి చిన్నదాని మీద ఆధారపడద్ది. ఇంచేత అది చెప్పినట్టు వింటలేదు, దీనికి గర్వం పెరిగిపోయింది అని చెప్పి దాన్ని ఎత్తి మీద పెట్టుకుంటుంది. మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో. సంవత్సరాల తరపు సాధనలు చేస్తున్నా ఈ అహంకారాన్ని మాయ చేయటం మాత్రం మన వల్ల కాదు. మనల్నే ఎప్పుడు మాయ చేస్తుంది. ఏదైతే సాధన చేస్తుందో మన లోపల ఉండి అదే మనల్ని మాయ చేస్తుందా, లేకపోతే మనం దాన్ని లైన్లో పెట్టగలుగుతున్నామా? చాలా కష్టం. లైన్లో పెట్టగలుగుతున్నాం అనుకుంటాం, కానీ అది మనల్ని ఎక్కడో ఇంకో చోట లైన్లో పెట్టేసి ఉంచింది. అంచేతే బండగా ఒకటే చెబుతున్నాడు, అద్వేష్ట సర్వపోతాను. ఇంక ఇది తప్పించి ఇంకోటి చెప్పట్లేదు. ఇవాళ ఎవ్వరి మీద ద్వేషం వద్దు. ఇప్పుడు పుట్టుకతో కొన్ని తులసి మొక్కలు ఉంటాయి, పుట్టుకతోడు కొన్ని గంజాయి మొక్కలు ఉంటాయి. మనం ఏం చేస్తామమ్మా? కానీ పుట్టుక అటు ఉండదు. గంజాయి మొక్కను సబ్బుతో తూసేసి కడిగేస్తే తులసి మొక్క అయిపోద్దా? అవదని తెలుసు కదా. అసలు ఒకళ్ళని మార్చాలనుకోవటం మనం చేసే మొట్టమొదటి తప్పు. రెండో తప్పు ఏంటి? మనం మారాలనుకోవట్లేదు. ఏమన్నా శుద్ధి అంటూ చేసుకుంటే మన మనసును మనం శుద్ధి చేసుకోవాలి, అది మనకు కావాలి. శివపూజ చేయటం వల్ల చిత్తం శుద్ధి అవుతుందని చెబుతారు. చిత్తం శుద్ధి అవ్వట్లేదు అనుకోండి, అవనకుండా చేసుకుంటున్నారనుకోండి, ఆ కోరికలు ఈ కోరికలు కోరుకుని ఇంకా అటువంటి శివపూజ ఎందుకని చెప్పారు. శివపూజ చేస్తే మనోశుద్ధి కోసం వాడుకో. పరమేశ్వర నా చిత్తాన్ని శుద్ధి చెయ్యి, నీ పాదాల దగ్గర పడి ఉంటుంది. ఇంకా శుద్ధి అవ్వకపోతే ఏం చేస్తుంది? వెంటలంటే తిరుగుతుంది. సిద్ధైన చిత్తమే పరమేశ్వర పాదాలను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటుంది. పరమేశ్వర స్వరూపం అయినా ఒక నామం అయినా అలా స్మరణలోకి వస్తే చాలు, వెంటనే ఒక ఆర్ద్రత వస్తుంది. మనం ఎన్ని మాలలు చేసినా అరగ తీసేసినా కానీ అసలు ఆ గంధం చెక్కన్నా అరుగుతున్నామో. కానీ ఇప్పుడు గంధం సాన మీద అయితే అరుగుతుంది, కానీ రాతి మీద రాతేసి నీళ్ళు వేసి అరగదీస్తే ఏం వస్తుందే? వస్తుందా? అలాగే అయిపోయింది సాధన చేసే మనసు. ఈ అహంకారం రెండు రాపాడుకుంటే ఏమవుతుంది? ఏం రావట్లా, రాయి అరిగిపోతుంది. మనల్ని ఆ గోవిందుడును అరుణాచలుడే కాపాడా మనల్ని. నా వల్ల కాదు, ఎలా సాధన చేయాలో అనేది స్వాములారా మీరే కాపాడండి మమ్మల్ని అని చెప్పి దండం పెట్టుకుని వెళ్తాం పోనీ కనీసం వచ్చినందుకు. అప్పుడు ఎంతో కొంత ఆ టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఇది ఎలా వెళ్ళని చెబుతాడు. పెద్దలు అంటారు కదండి, బిడ్డలకు అంటాం కానీ వాళ్ళ రాతలకు అంటాం మనం. అది ఎందుకు మనకు జ్ఞాపకం రాదు? బిడ్డలే అందరూ మనకే, ఇంట్లో వాళ్ళే కాదు అందరూ బిడ్డలే అనుకోండి. నువ్వు కొంతసేపు అమ్మవారు అయిపోయావు అనుకో, ఈ సర్వసృష్టిలో ఉన్న వాళ్ళందరూ నీకు బిడ్డలు అనుకో. వాళ్ళు ఆ పాపపుణ్యాలను మూట కట్టుకుని వచ్చారు భూమి మీదకి. మనం ఏం చేస్తాం? కొంతమంది పొగుడుతారు, కొంతమంది తిడతారు. సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో. అభిమానానికి అవమానానికి సమానంగా ఉండు, శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమానంగా ఉండు. అలా ఎంత గ్రేట్ అది మనకు తెలియట్లేదు. అలా సమానంగా ఉన్నప్పుడే నీకు లోపల రగలటం మానేస్తుంది. ఆ రగులుతుందంటే నువ్వు ఇంకా లోపలికి ఆ లోచూపు కలిగి ఉండటానికి అర్హత రాలేదు నీకు. ఇంకా
ఈ లక్షణాలు ఎవరికైతే అబ్బుతాయో వాళ్ళకి రుజువు అబ్బుద్ది. మనకు బాగానే అబ్బేస్తుందంటే ఒకసారి గురువు కూడా పెట్టుబడి పెడతాడు. ఇలా లోపల మంచకపోతే అసలు ఏమీ లేదనుకుంటున్నారు, అది ఒక్కోసారి పెట్టుబడి పెడతాడు. అప్పుడు శాంతిగా ఉంటుంది మనకు. అంత మాత్రం చేత మన రోగాలు మన దగ్గర లేవని కాదు. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. ఇప్పుడు ఆయన గోవింద అని పిలుస్తున్నారు కదా, వింటున్నారంటారా? ఆయన వింటున్నారంటారా? ఆ నమ్మకం ఉంటేనే పిలవండి, లేకపోతే పిలవకపోయినా మేమే అనుకోం. నేను చెప్పేవాళ్ళు చెప్పట్లేదు అని కూడా అనుకోం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇవాళ మీకు మేము ఒకే ఒక మొక్క చెప్పాం. ఏంటది? అద్వేష్ట సర్వభూతానం. నోరు తిరగట్లేదు అనుకోండి, సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలి? జీవితాంతం కూడా ఇది ఒక వ్రతం కింద పెట్టుకోండి. ఆ గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళి ఏదో వదిలేస్తారు కదా, ఎక్కడ కాశీ వెళ్తారు అనుకోండి, ఏదో అక్కడ వదిలేసి వస్తారా? తెలుసు మీకు అది? అలాగా ఇవాళ జ్ఞాన యజ్ఞం అనే గంగలో ఇది వదిలేయండి. ఏంటది? అహంకారాన్ని మనం వదలలేమండి. అయిపోయి దాంతో పెట్టుకోవద్దు. ఇది చిన్నది. ఏంటది? ఎవరినే నేను ద్వేషించను, వాళ్ళు నన్ను ద్వేషించినా కానీ నేను ద్వేషించను. అప్పుడు ఎవరు మిమ్మల్ని ద్వేషించినా కానీ మీ లోపల రగలదు. ఇందాక ఏం చెప్పారు? రగులుతూ ఉంటుంది కదా అన్నావు కదా నువ్వు. ద్వేషించను అని అన్నా కానీ మనం సరిపోండే. దానికి మందు ఒకటి ఉంది. ఏంటిది? ఒక గోవిందున్నో ఎవరినో ఒకరిని స్మరించుకుంటూ ఉంటాను. ద్వేషం వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? అచ్యుత అనంత గోవింద. కదా గోవింద 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 నారాయణ నారాయణ నారాయణ. ఆ సీటు పెరగాల. ఎవరిని నేను ద్వేషించను అనుకున్నది మాత్రాన్ని మనం సక్సెస్ అవ్వం, ద్వేషిస్తాం. లోపల రగులుతూనే ఉంటుంది. మీరు కావాల్సిన టెస్ట్ చేసుకోండి ఇంటికి వెళ్ళాక. ఏదో సంఘటన జరుగుద్ది, ఉట్టుకుని మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, వాళ్ళు తిట్టేస్తున్నారు, ఇలాగ అలాగని చెప్పి లోపల రగులుతూ ఉంటుంది కదండి. ఆ రగులుతూ ఉన్నప్పుడు మీ వల్ల కాదు దాంట్లోంచి బయటపడటం. దానికి ఏం చేయాలి? ముందు నుంచే స్వీట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. గోవింద 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 అలా ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ చల్లబరిచేస్తుంది. ఆ రగులుతూ ఉన్నప్పుడు అది బయటకు వచ్చినప్పుడు ఈ ఐస్ గడ్డలు దామే పడి చచ్చూరుకుంటుంది. ఐస్ గడ్డలాగా అయిపోవాలి. మీ అమ్మాయి బాగా అడిగింది కదా, మీ చెల్లెలు తెలివితేటలకు అడిగింది. ఏంటి? అది వచ్చేస్తుందే, అది రగిలిపోకూడదన్నా తెలుస్తుందే కానీ రగులుతుందే అంది. దానికి ఏం చెప్పారు? అవును, హాట్గా ఉంది, లోపల స్వీట్ పెంచుకో. ఏంటా స్వీటు? అది ఆ సందర్భంలో వచ్చినప్పుడు కాదు, ఇప్పటి నుంచి పెంచుకోవాలి. ఏంటది? గోవింద గోవింద గోవింద. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. అచ్యుతుడు అంటే ఎవరో? శృతి ఎలాగుంటుందో తెలియదు వాడికి. కింద పడ్డానికి ఎప్పటికైనా మీరు కూడా కింద పడరు. అది రగిలిపోదు. ఇంకా రగిలిపోయినా కానీ ఆవిడ అలా పట్టుకుని ఉంచుతాడు, చల్లారు చేస్తాడు. మన లోపల అది ఎప్పుడైతే రగలదో మనకి బీపీ తగ్గిపోద్ది, షుగర్ తగ్గిపోద్ది,
మొత్తం తగ్గిపోతాయి. ఇంచేత అసలు దానివల్ల ఎన్ని వచ్చినాయి మనకు తెలియక ఇంతకాలం. ఇంచేత ఏం చేయాలమ్మా మనం? ఇది ఒక మంత్రం కింద గీతాజ్ఞాన యజ్ఞం ఇవాళ జరిగింది కాబట్టి ఇది ఒక మంత్రం కింద మనం అనుకోండి. ప్రత్యేకించి ఏ గురువు దగ్గర మనం మంత్రం తీసుకోక్కర్లేదు. ఇది అనుకుంటూ ఉండండి. ఇది రగులుతున్నప్పుడు అప్పుడు కాపాడుతుంది. ఇప్పుడు ఉట్టప్పుడు అనుకుంటా ఉండండి. ఏంటది? అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. ఆ నారాయణమూర్తి ఇవాళ మనకి ఒక వరం ఇచ్చేసాడు అనుకోండి. ఒకటేంటి రెండోది కూడా ఇచ్చేస్తాడు. కావాలా అది? మరి మర్చిపోతారమ్మా. మరి రాసుకోండి, లేకపోతే అని గుర్తుంటే పర్వాలా. అది కూడా అనుకుంటా ఉంటే ఇంకా బలం వచ్చేస్తుంది. ఇది నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. బుక్స్ ఇస్తారు కదండి, దాంట్లో ఒకటోదేమో అచ్యుత అనంత గోవింద అని రాయండి. దాని కింద 2 అని అంకేసి ఇది రాయండి. ఏంటి? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. అన్ని కారణాలకి ఆయన కారణం. ఆయన్నే శరణ పొందితే హ్యాపీగా ఉంటాం. ఏదో కారణం వల్ల మాకు ఆ గొడవ వచ్చిందండి, ఎప్పుడో పాపం చేసుకున్నాం అంతే, ఇప్పుడు వచ్చింది, ఏదో రోగం వచ్చింది, అలాగే ఇలాగ అంటాం కదా. ఎన్ని కారణాలకే మూలం అసలైన కారణం ఎవరో? నారాయణ. ఆయన ఎవరు? ఎంతకని పరబ్రహ్మం. ఆయన ఎవరైనా పరబ్రహ్మం. అన్ని కారణాలకి మూలమైన వాడిని పట్టుకుంటే ఇంకేం చేస్తాయి మనల్ని? ఆ 2 మంత్రాలు కూడా దాని మీద రాసి ఇవ్వండి శ్రీనివాస్ గారు. ఒకటోదేంటి? అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. అచ్యుత అనంత గోవింద. రెండోదేంటి? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. ఆ పుస్తకంలో మొదటి పేజీలో దేంట్లో రాయండి మెడిసిన్ అని రాయండి. ఈ 2ను అడుగునేంటి? పథ్యం. ఏంటది? అద్వేష్ట సర్వభూతానం. ఇదేమో పచ్చి ఉండదు. దివ్యౌషధము 2 రాయండి. దివ్యౌషధాలు 1, 2. మూడోది అడుగునే పథ్యం. అంటే ఇది బాగా పాటించాలి. ఇది పాటిస్తే మెడిసిన్ బాగా పాటిస్తుంది. జీవితాంతం అదొకటి చేస్తే సరిపోద్ది. పుస్తకం తెరిచినప్పుడల్లా అది చూసుకుంటే సరిపోద్ది. ఏంటన్నది పథ్యం అంటే? అద్వేష్ట. అదొక్కటి చాలు. అద్వేష్ట సర్వభూతానం. అదొక్కటి పాస్ అయితే అన్ని వరుసటి పాస్ అయిపోతాం. అన్ని పాస్ అయిపోతాం. ఆయన చెప్పినవన్నీ మనం చదవపోయినా కానీ పాస్ అయిపోతాం. మనం పాస్ చేస్తాడు ఎవరో? గోవిందుడు. ఎవరమ్మా? గోవిందుడు. అందమైన వాడు, ఆత్మసుఖాన్ని విందు చేసేవాడు గోవిందుడు అంటే. ఆయన సన్నిధి ఎలాగ ఉంటుందో మనకు చూపించేస్తాడు. హ్యాపీగా హాయిగా ఉంటాం, శాంతిగా ఉంటాం. ఈ లోపల రైలేది ఉంది కదా, అది చల్లారిపోతే సరిపోతుంది కదా మనకి.
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగదాధారం 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 ఈ మార్గ శుద్ధ ఏకాదశి రోజుని మహాపర్వదినమైనటువంటి గీతా జయంతి రోజుని మోక్షద ఏకాదశి రోజుని ఆ గోవిందుడు అలాగే అరుణాచలుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు వారికి మన హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విచ్చేసిన అందరి పాదపద్మాలకి మన నమస్కారాలు. ఓ शांति 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 నువ్వు నీరాజనం పట్టుకోమ్మా.